హలో అందరికీ. నేను మీ నీలిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. కర్రీ వచ్చేసి నేను నైట్ చేశానండి. సొరకాయ పప్పుల్స్‌లోకి వచ్చేసి నేను వంకాయ ఫ్రై అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం వచ్చేసి నేను ఒక ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పోపు దినుసులు అయితే తీసుకుంటున్నానండి. అలాగే మునగాకు కూడా వేసుకుంటున్నాను తాలింపులో. మునగాకు వచ్చేసి హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను మునగాకు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను వంకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. పోపు ఫ్రై అయిన తర్వాత వంకాయలు కూడా వేసి నేను సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసి నేను పసుపు, కారం, రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా వేసుకుంటున్నానండి. స్పైసెస్ వచ్చేసి ఖుషి ఎక్కువ తినలేదు. అందుకోసం అని చెప్పేసి నేను తక్కువగా వేస్తున్నాను. మీకు కావాల్సి వస్తే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సిమ్‌లోనే పెట్టి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫ్రై వచ్చేసి మంచిగా కంప్లీట్ అయిపోవచ్చింది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. కర్రీ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. సొరకాయ పప్పుల్స్‌లోకి అయితే కర్రీ చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.